తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. నమస్తే సార్, నా పేరు వెంకట మంజుష, సింగంశెట్టి వెంకట మంజుష. నేను రెండో కుమారుడి భార్యని, సింగంశెట్టి వెంకటనారాయణ రెండో కుమారుడి భార్యని. సార్, నా పెళ్ళప్పుడు మా నాన్నగారికి మా ఇంట్లో పెద్దవాళ్ళందరికీ చెప్పి ఈ ఇల్లు ఇస్తాము అని చెప్పి పెళ్లి చేసి, ఇప్పుడు అత్తమ్మగారు చనిపోయాక కొన్ని కారణాల వల్ల సంవత్సరికం అప్పుడు ఎవరి వాటాలు వాళ్ళు తీసుకొని మా బావగారికి పెద్ద పొలంలో ఇల్లు ఇచ్చారు, 2 స్థలాలు ఇచ్చారు, 20 సవర్ల బంగారం ఇచ్చారు. నా భర్తకి వైకుంఠపురంలోని గణేష్ టవర్స్లోని అపార్ట్మెంట్ ఇచ్చారు. మా మరిది గారికి వెంకటేశ్వర హాల్ దగ్గర ఉన్న ఇల్లు ఇచ్చారు. ఎవరిది వాళ్ళకి ఇచ్చి మా మామయ్య గారు 70 లక్షలు బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, 70 లక్షలు తీసుకొని నేను మీ ఎవరి దగ్గర ఉండను, నేను మా అక్క దగ్గరికి వెళ్ళి ఉంటాను అని చెప్పి తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి 2 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ మాకు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పెద్ద మనిషి అయిన మా మేనమామ చవల రామకృష్ణ గారు ఆయన సాక్షి సంతకం పెట్టినందుకు ఆయన్ని లేనిపోని మాటలాడి మొన్న మీడియాకి ఎక్కేసి చాలా మాటలు తిట్టాడు. అసలు ఆయనకి ఏ సంబంధం లేదు. ఆయన ఒక పెద్ద మనిషిగా ఉండి ఆయనే కాదు మిగతా 5 పెద్ద మనుషుల సమక్షంలో ఎవరికి ఏమి ఇవ్వాలో ఇస్తానని చెప్పి రాసిచ్చి ఒకే రోజు రిజిస్ట్రేషన్ చేశారు. మా బావగారికి కావచ్చు, మా మరిదికి కావచ్చు, మాకు కావచ్చు, అందరికి ఒకే రోజు రిజిస్ట్రేషన్ చేసి ఈ రోజు 2 సంవత్సరాలు అయిపోయాక దొంగ రిజిస్ట్రేషన్ అని చెప్పారు. ఇదిగోండి మా బావగారు, మా మరిది, మా మామయ్య 3 సంతకాలు చేసింది. ఆయన నా కళ్ళు కనిపించట్లేదని ఆరోపించారు. నా తల్లిదండ్రుల్ని దూషించాడు. ఎవరు ఆయన్ని మోసం చేయలేదు. ఒకే రోజు ఆయన 40 సంతకాలు పెట్టాడు. ఎలా పెడతారంటే కళ్ళు కనిపించకుండా మా బావగారు కూడా ఉన్నారు, మా మరిది కూడా ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా ఆయన చదవమంటే చదివి వినిపిస్తారు కదా, అలా కాకుండా తిట్టారండి. దానికి తాను మేము చాలా లీగల్గా కూడా వెళ్ళాలనుకుంటున్నాము. ఒక అనవసరమైన 3వ వ్యక్తిని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేశారు. దగ్గరికి 3 నెలల క్రితం మమ్మల్ని ఆర్డీఓ గారు పిలిచారు, మీరు తల్లిదండ్రులు చూడట్లేదు అని అడగడానికి. ఆ రోజు నా భర్త, మా మరిది అందరూ కలిసి ఆయన్ని మేము ఏ రోజు చూడమని చెప్పలేదు, ఆయనే ఉండనని వెళ్ళిపోయారు అని చెప్పి స్టేట్మెంట్ రాసిచ్చారు. కానీ ఆ స్టేట్మెంట్ ఆర్డీఓ గారు చదివి నీకు ఏ విధంగా న్యాయం అంటే తలా 6,000 ఇప్పిస్తామని చెప్పారు. కానీ ఆయన దానికి అంగీకరించకుండా మళ్ళీ 2వ అర్జీ పెట్టారు, నా స్థలాలు నాకు వెనక్కి కావాలి, నా ఇల్లు నాకు కావాలి అని. ఇప్పుడు నా ఇల్లు నాకు కావాలి అంటే మేము ఆయనకు మా వారికి అప్పులు ఉన్నాయండి. నేను ట్రీట్మెంట్ కోసం అని చెప్పి మేము లోన్ తెచ్చుకొని కట్టుకున్నామండి. అది ఆయనకు రుణభారం ఎక్కువైంది. అందుకోసం అని చెప్పి అపార్ట్మెంట్ కదా అని చెప్పి అమ్మేసి ఆయన వడ్డీలు తీర్చుకోలేకపోతున్నానని కట్టేసుకొని మేము ఉంటే ఈరోజు మా మామయ్య గారు 2 సంవత్సరాలు రాసిచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వచ్చి మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతూ మీడియాకి ఎక్కారండి. అది మీడియాకి ఎక్కేసి ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి చాలా పొద్దున మేము ఆర్డీఓ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆడపిల్లలన్నీ కూడా చూడకుండా ఇంటి కోడలని చాలా హేళనగా మాట్లాడారు. చాలా చాలా బూతులు తిట్టారండి. ఆ వర్డ్స్ మేము చెప్పలేము ఎక్కడ కూడా మీడియా ముందు, అంత ఇదిగా మాట్లాడారు. అందుకని ఆర్డీఓ గారు ఏమన్నారంటే 20వ తారీఖు రండి మీరు పరిష్కరిద్దాము అని చెప్పారు. క్లియరెన్స్ ఉంటుంది ఆ రోజు అన్నారు. సో అందుకని మేము వచ్చాము. మీడియా మిత్రుల ముందు మేము రావడానికి కారణం ఏంటంటే ఆయన చేసే పనులు బయట కనిపించట్లేదండి. ఆయన ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కానీ అవి ఏ రోజు మేము బయట పెట్టలేదు. మా అత్తమ్మ చనిపోయినప్పుడు మేము ఎవరూ లేము. మా అత్తమ్మ చనిపోయినప్పుడు మేము లేకుండా ఆయన మీదకి, ఆయన పెద్ద కొడుకు మీదకి ఎక్కడ వస్తుందో అని చెప్పేసి నేను కడుపుతో ఉంటే నా బంధువుల దగ్గరికి వెళ్ళి మా మరిదిని తీసుకొని పోయి నాకుండానే నా తల్లిదండ్రులు గుండా నాకుండా చనిపోయింది మా అత్తమ్మ అని చెప్పేసి ప్రచారం చేయించాడండి మా బావగారు. దానికి కారణం మా బావగారు చెప్తేనే మా మరిది చేశారండి. ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన సేఫ్ అవ్వాలి, మేము ఇది అవ్వాలనుకుంటున్నారా? ఈరోజు ఆయన వచ్చి మీడియా ముందు నేను మా నాన్నని చూసుకుంటాను అని చెప్పారు. మరి అదే వచ్చి మీడియా ముందు ఆ తమ్ములను పిలిపించి చెప్పచ్చు కదా, మాట్లాడచ్చు కదా, మేము మా నాన్నని చూసుకుంటాను, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదని. అలా చెప్పకుండా ఆయన ఒక్కడే వచ్చి ఆర్డీఓ గారిని కలిసి నేను మా నాన్నని చూసుకుంటాను అని చెప్పేశాడు. అది కూడా కాక 2 రోజుల క్రితం నా భర్తకు కాల్ చేసి ఆర్డీఓ గారు మమ్మల్ని 20వ తారీఖు రమ్మన్నారు. బావగారు మా ఆయనకి ఫోన్ చేసి ఇద్దరు రండి ఆర్డీఓ గారి ముందు మాట్లాడుకుందామని చెప్పి ఈరోజు ఆయన మమ్మల్ని అంటుంటే కాముకున్నారు మా పెద్ద బావ గారు. అది కూడా కాదు, మేము చూసుకుంటామని చెప్పాము, ఆయన రానంటున్నాడు. ఆయన రానన్న దానికి మేమేం చేయలేం కదండి. రాకుండానే మీడియా ముందుకు వచ్చి నా కొడుకులు నన్ను చూడట్లేదు అని చెప్తున్నారు. మేమేం చెప్పదలుచుకున్నామంటే ఆయన రమ్మనండి,
ఆయన పేరు మీద ఆయన డబ్బులు తీసుకెళ్ళి ఆయన ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోమనండి. మాకు ఆయన ఆస్తులతో ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు ఇచ్చిందల్లా ఆయన పెళ్లి చేసేటప్పుడు ఏమైతే చెప్పాడో అదే రాసిచ్చాడు పెద్ద మనుషుల సమక్షంలో. కాబట్టి మిగతా ఆయన తీసుకెళ్ళి ఆయన పేరు మీద ఉంచుకోమనండి, మేము చూసుకుంటాము. దానికి మా అంగీకారమే. సార్ ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకునే రోజు ఎవరు లేరు. మా భర్తను మా మరిది ఉండి తెల్ల కాగితాల మీద సంతకం చేయించుకున్నారండి మా బావగారు. ఆయన చూస్తాననే ఆయన రెండు స్థలాలు, పెద్ద పవన్లో ఇల్లు, 20 సవర్ల బంగారం తీసుకున్నారు. ఈ రోజు ఆయన మమ్మల్ని అన్ని తీసుకొని కూడా వీళ్ళిద్దరు ఆస్తుల మీదకే వస్తున్నారు. ఆయన ఏం ఆశించి చేస్తున్నారో మాకు తెలియదు. ఈరోజు వీళ్ళిద్దరిని రోడ్డుకి వేశారండి. ఆయన చెప్పడానికి ఏంటంటే మీరిద్దరు రండి మాట్లాడుకుందాం అంటారు, కానీ వెనక ఆయన ఏం చేయాల్సిందో చేస్తున్నాడు. మా బావగారు ఆస్తి ఇప్పుడు ఆ స్థలాలు మొత్తం తీసుకొని ఇద్దరు తమ్ముడిని నమ్మించి ఆస్తి నేను చూసుకుంటాను, మా నాన్నగారిని నేను చూసుకుంటానంటేనే ఆస్తి ఇచ్చింది. కానీ ఇప్పుడు ఇద్దరు తమ్ముళ్ళని రోడ్డుని పడేసేసాడు, మమ్మల్ని హింసిస్తున్నాడు. ఎక్కడ తోస్తానంటే అక్కడ తోస్తానంటున్నాడు, ఏదంటే జైలు అన్నీ భయపిస్తున్నాడు. కానీ దానికి మటుకు ఇప్పుడు మేము ఏదైనా చేసుకుంటే మటుకు మా పెద్ద బావ మా మావయ్యే కారణం. మమ్మల్ని చాలా మెంటల్గా కూడా చాలా టార్చర్ అవుతుంది. అందరికీ తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికీ ఫోన్లు చేసి మా గురించి చాలా చెడ్డగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఏం జరిగినా కానీ మా అందరికీ ఏదైనా జరిగితే మా బిడ్డల పరిస్థితి ఏంటి, ఏదైనా జరిగినా కానీ దానికి కారణం వాళ్ళిద్దరే. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.